దేవుడు ఎందుకు అంత కోపం అయిపోయి యేసుప్రభు ప్రేమమయ్యాడు కదా, చెట్టుని శపించాడు, ఎండిపోయింది. అది దేవుడు ప్రేమమయ్యాడు అయ్యి చంపడం ఎందుకు? అలాగే కొన్ని దెయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు ఆ దెయ్యాలు అంటాయి కదా, ఆ పందుల్ని ప్రవేశిస్తా నువ్వు సెలవు ఇవ్వనేటప్పటికి ఏసయ్య సెలవు ఇచ్చేటప్పటికి ఆ పందుల్లో దూరి ఏమవుతాయి అంటే 2000 పందులు చచ్చిపోతాయి. యేసు ప్రభు వారు అనే దేవుడు ఎందుకు జంతువులు కూడా చంపాడు ఎందుకు అనేసి అనుకుంటాం, చెట్లను కూడా చంపాడు ఎందుకు అనేసి అనుకుంటాం. వాళ్ళకి అర్థం అవుతుంది, లోకస్తులకు అర్థం కాదు. ఇట్లన్నీ కూడా దేవుడు సృష్టించినవే, జీవులన్నీ కూడా దేవుడు సృష్టే. మనకి ఇష్టం లేని చెట్టు కానీ పెరిగింది అనుకోండి, ఇది బాగులేదు ఇక్కడ ఏదో కట్టాలి అని అంటే ఆ చెట్లు నరికేస్తూ ఉంటాం. ఈ జీవరాశులన్నీ ఈ చెట్లన్నీ కూడా దేవుడు కనుక దేవుడు ఒక్క చెట్టుకే గద్దించి దాన్ని చెప్పించాడు ఆయన. అక్కడ 2000 పందుల మట్టుకు దేవుడు చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఆ విధంగా చేయడానికి ఆ జంతువులు చావడానికి కారణం ఏంటి? ఇక్కడ చెట్టు చచ్చిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన చంపవలసి వచ్చింది? ఇందులో మనుషులకి కొన్ని పాఠాలు నేర్పించడానికి ఆయన ఆ విధంగా చేశాడు అన్నమాట.